సార్ 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 ఓకే చెయ్యి సార్ సార్ ఒకసారి అల్లు వైర్ పడుతుంది అందులో ఉంది. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 60వ వర్ధంతి పురస్కరించుకుని ఈ రోజున వారికి పూలమాలలు సమర్పించి వారికి నివాళులు అర్పించడం జరిగింది. కార్యక్రమంలో కలెక్టరేట్కి సంబంధించి PRO గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు అందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ వర్ధంతి సందర్భంగా మనం వారు ఈ దేశానికి రాష్ట్రానికి చేసిన సేవలన్నీ కూడా ఒకసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆంధ్రకేసరిగా పేరు పొందిన ప్రకాశం పంతులు గారు స్వాతంత్రోద్యమంలో కూడా ఎన్నో ఉద్యమాల ద్వారా ఎన్నో గాంధీ గారు చేపట్టిన దాండీ మార్చ్ కానీ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ కానీ వీటన్నిటిలో కూడా చాలా చురుగ్గా పాల్గొని దేశ స్వాతంత్రానికి వినలేని కృషి చేశారు. అదేవిధంగా స్వాతంత్రం పొందిన తర్వాత మెడ్రాస్ రాష్ట్రానికి తదుపరి ఆంధ్ర రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్నో సేవలు అందించారు. ఒక మంచి మనిషిగా అనుకున్నది సాధించే మనిషిగా, తర్వాత చాలా సర్వసాధారణమైన కుటుంబం నుంచి వచ్చి అంత ఎత్తుకి ఎదిగి అన్ని రంగాల్లో కూడా ఆయన కాంట్రిబ్యూషన్స్ని మనం నేర్చుకుని ఆయన స్ఫూర్తితోటి ఆయన పేరు పెట్టిన ఈ ప్రకాశం జిల్లా కూడా అదే స్ఫూర్తితోటి అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తామని చెప్పి ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖలకు సంబంధించిన అధికారుల తరఫున ఈ రోజున తెలియజేయడం జరుగుతోంది. ఈ వర్ధంతి జయంతి ఉత్సవాల్లో నార్మల్గా మనం వారు చేసిన కృషిని పురస్కరించుకున్న అదే స్ఫూర్తితోటి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ అందరికీ కూడా కార్యక్రమం నిర్వహించిన అందరికీ చెప్పండి. ఇవాళ మన టంగుటూరి ప్రకాశం గారి 60వ వర్ధంతి ఇక్కడ పూలమాలంతా వేసి ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ కార్యక్రమం ముందు అరేంజ్ చేసినప్పుడు పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఆయన మెయిన్లీ అధికారులు కాబట్టి ఆయన మన రాష్ట్రానికి ఫస్ట్ చీఫ్ మినిస్టర్గా కూడా ఉన్నారు కాబట్టి అండ్ ఆయన పేరు మీద ఉన్న ఈ జిల్లాకి ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తూ ఆయనని స్ఫూర్తిగా తీసుకొని అన్ని లెవెల్స్లో డెవలప్మెంట్లో ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ ఉన్న ప్రజలు, పిల్లలు అందరూ కూడా ఇంకా మరీ పైకి రావాలి, వాళ్ళ జీవితాలు ఇంకా మెరుగ్గా ఉండాలనే దానికి ఇంకా కష్టపడి పనిచేయాలి. ఈరోజు దానికి ఒక స్ఫూర్తిగా తీసుకొని చేయాలి అనేది జిల్లా అధికారులు మళ్ళీ డిస్ట్రిక్ట్లో అందరూ కూడా